ఫేజ్ 1 ఇంకా కంప్లీట్ చేయలేదు. ఫేజ్ 2 ఎట్లా చేస్తారు? ఫేజ్ 1లోనే ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. దీనికి తార్కాణం ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఈ రాష్ట్రాన్ని మరి ఎక్కడ తీసుకెళ్ళి ఎవరికి తగడ పెడతానుకో. ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి హామీలు కూడా నెరవేర్చకుండా మీరు ఏదైతే చెప్పినారో ఫేజ్ 1 ఇంకా కంప్లీట్ చేయలేదు. ఫేజ్ 2 ఎట్లా చేస్తారు? ఫేజ్ 1లోనే ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. ఆ పనులన్నిటిని కూడా చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితేనే, ప్రపంచ బ్యాంక్ అయితేనే డబ్బులు ఇస్తుంది, కానీ అసలు ఏమీ కూడా చేయట్లేదు. ఇప్పుడు కూడా బూటకప్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మనం చూసినాము. ఆయన అయితే ఏమీ కూడా ఏమంటే అభివృద్ధి పనులు కూడా చేయలేదు. అమరావతి అని చెప్పినాడు, దాన్ని పూర్తిగా భ్రమరావతిగా మార్చేశాడు. మన ప్రపంచ బ్యాంక్ కూడా నిధులు ఇచ్చినట్టుగా ఇచ్చేసి దాన్ని కూడా రిటర్న్ తీసుకోవడం అనేది మనం ప్రజలందరూ కూడా గమనిస్తున్నాము. ఏమైతే చంద్రబాబు నాయుడు అయితే సూపర్ 6 అని ఇచ్చాడు, దాని వెంటనే కూడా సూపర్ నాట్ ఎఫెక్టెడ్గా చేసేసాడు. ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయడం లేదు. ఈరోజు అంబేద్కర్ శృతివనాన్ని కూడా ఈరోజు ఎంత ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క శృతివనాన్ని కూడా ఈరోజు దానికి రంగులు పూయకుండా, దానికి అలంకరణ చేయకుండా, ఏ విధమైనటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా దానిని కూడా విచ్ఛిన్నం చేసే ప్రయత్నము ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి యొక్క కూడా అతన్ని కించపరిచే విధంగా చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం చేయడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరెత్తారు. అసలు మొదటి దానికి లేదు, భర్త లేడు. ఇప్పుడు రెండో దానికి కళ్యాణం చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఇది ఎంతవరకు కరెక్టో ఈ ఆంధ్ర ప్రజలు ఓటేసి గెలిపించారు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. అది లేదు, ఇది లేదు. దీనికి తార్కాణం ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఈ రాష్ట్రాన్ని మరి ఎక్కడ తీసుకెళ్ళి ఎవరికి తగడ పెడతానుకో ఈ ఆంధ్ర ప్రజలను గమనించాలి. ఏం అవసరం లేదు. త్వరలో దరిదాపు 6 నెలల కాలంలో, రాబోయే కాలంలో ఈ భారతదేశానికి స్వతంత్రం రాకముందు రాజులు అరబ్బులే పరిపాలించారు. వాళ్ళు వచ్చినప్పుడు కనుక ప్రజలు ఎలాగైతే తిరగబడ్డారో ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్న ఇప్పుడు ఏదైతే పరిపాలన చేస్తున్నారో ఈ పరిపాలకుల మీద ప్రజలు రోడ్డు మీదకి వచ్చి తిరగబడే పరిస్థితి ఎంతో దూరంలో లేదు, అతి దగ్గరలో ఉంది. అర్థమైందా? ఇదే తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఫేజ్ 1 ముందు చేయమనండి. మొదట ఆవిడికి చేస్తే సెకండ్ ఆవిడికి పెళ్లి చేయడానికి అప్పుడు ప్రయత్నాలు మొదలు పెడదామని చెప్పి నా తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున నా నినాదం.